హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో లాంగ్ వీడియో చూసేయండి. సండే రోజు వ్లాగ్ అనమాట. చాలా లేట్ అయిపోయింది. వినాయకుడి నిమజ్జన రోజు తీసిన వ్లాగ్ అనమాట. వినాయకుడి నిమజ్జన రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి ఎవరికైనా మీలో ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి, లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేసుకోవచ్చు. మొత్తం ఇంకా ఆ రోజు మొత్తం నిమజ్జన ఎలా జరిగింది అనేసి కొంత వరకు నేను ఆ వీలైనంత వరకు షూట్ చేశాను. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాము. లెట్ బ్లాగ్ స్టార్టెడ్. ముందుగా మార్నింగ్ ఇంకా హౌస్లో అన్ని పనులు చేసేసుకొని, ఇంకా రోజు సండే కాబట్టి కొంచెం హస్బెండ్కి కూడా టైం ఉంటుంది కాబట్టి కొంచెం వినాయకులు అన్నీ చూసేసేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా వినాయకుని దగ్గర చేసేసామన్నమాట. పిల్లలు బయట తినరు కదా, అందుకని వాళ్ళకు కూడా లంచ్ ఇంట్లోనే పెట్టేసేసుకొని ఇంకా 12:30 ఆ టైం 1 అయింది. ఆల్మోస్ట్ 1:30 అయింది. ఆ టైంలో వెళ్ళేసి కొన్ని వినాయకుల్ని చూసేసేసి నిమజ్జన చిన్న వినాయకులు మాత్రమే వెళ్తున్నారనమాట ఆ టైంలో. ఇంకా పెద్ద వినాయకులు ఎవరు వెళ్ళట్లేదు. అలా కొన్ని వినాయకులు మాత్రం చూసేసి ఇంకా ఫైనల్గా ఒక వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ డీజే పాటలు పెడుతూ ఉంటారు కదా, మా పెద్దోడు అయితే ఫుల్ డ్యాన్స్లు అనమాట. జై బోలో గణేష్ మహారాజ్కి అని మార్నింగ్ నుంచి ఇంకెప్పటికీ 3 times వెళ్ళేసి వచ్చేసాడనమాట వాడు వినాయకుడిని చూడడానికి. అలా మొత్తం వాడు డ్యాన్స్లన్నీ వేసేస్తున్నాడు అనమాట. అక్కడ సాంగ్స్కి మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాడు షర్ట్ గమనించారా, వాడు వినాయక చవితికి వేసుకున్న షర్టే వినాయకుడి నిమజ్జనం కూడా అదే షర్ట్ వేసుకుంటాడంట. ఆ షర్ట్ అంతా నచ్చిందంట వానికి, అందుకే 2 vlogsలో వాడు సేమ్ డ్రెస్తోనే ఉంటాడనమాట. ఇంకా ఫుల్ డ్యాన్స్లు వేసేస్తున్నాడు వాడైతే. అక్కడ పెట్టిన సాంగ్స్కి మొత్తం జోష్లో ఉన్నాడనమాట. వాడికి కూడా మెమరబుల్గా ఉంటుందనేసి వీడియో షూట్ చేశాను. పెద్దనాక చూసుకుంటాడు కదా, వినాయకుడి నిమజ్జన రోజు ఇలా ఎంజాయ్ చేశాను నేను అనేసి. అందుకనేసి మొత్తం అట్లానే పెట్టేశానమాట. కొంచెం కంటిన్యూగా రఫ్గానే పెట్టేశాను వ్లాగ్ వచ్చేసి. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుండు, డ్యాన్స్లు వేస్తూ వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. వాడి కోసం డ్యాన్స్ వేసిన తర్వాత ఇంకా మేము కూడా లంచ్ అక్కడే చేసేసాము వినాయకుని దగ్గరే. ఎంతో పుణ్యం అంటే వినాయకుని ప్రసాదం తినాలంటే ఉండాలి కదా, ఇంకందుకనేసి ఇంకక్కడ అన్నదానం చేస్తూ ఉంటే స్వామివారి ప్రసాదం పెడుతూ ఉంటే మేము కూడా అక్కడే స్వామివారి ప్రసాదం తినేసామన్నమాట. మధ్యాహ్నం ఇంకా అక్కడ తినేసాం స్వామివారి దగ్గరే. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ అట్లా స్వామివారి ప్రసాదం పెట్టేటప్పుడు ఎవరు ఫుడ్ వేస్ట్ చేయకుండా తినండి. ఎందుకంటే మనం వేస్ట్ చేస్తే అది ఎవరికి ఉపయోగపడుతుంది కదా, కనీసం మనకి ఎంత కావాలో అంత పెట్టించుకొని తింటే ఇంకొక 10 మందికైనా అది యూస్ఫుల్ అవుతుంది కదా. 10 మంది కాకపోయినా ఒకరిద్దరి ముగ్గురికైనా యూస్ఫుల్ అవుతుంది కదా. కాబట్టి మీరు కూడా అలా ప్రసాదం తినేటప్పుడు ఫుడ్ వేస్ట్ చేయకుండా తినేసేయండి. తర్వాత అక్కడ ఫుడ్ తినేసి ఇంకా మా గల్లీ వినాయకుని దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ మా పెద్దోడు ఇంకా స్టార్ట్ చేశాడు. అక్కడ కూడా స్వామివారిని కదిలిస్తున్నారనమాట. డెకరేషన్ అవన్నీ తీసేస్తున్నారు. అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. పదనాన్న ఇంటికి వెళ్దామన్నా వర్షం పడుతుందన్న వాడైతే రావట్లేదనమాట. స్వామివారి విగ్రహం పట్టేసుకొని ఇంకా నేను రాను, ఇక్కడే ఉంటాను అని ఇంకా ఏడుపు స్టార్ట్ చేశారు. పిల్లలు అంతే కదా, మీరు కూడా అంటే ఆల్మోస్ట్ నేను చూసిన దాంతో పిల్లలు అలానే ఏడుస్తారు స్వామివారి నిమజ్జనానికి వెళ్ళినప్పుడు. ఆ 9 days బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా. 9 days కానీ 5 days కానీ 3 days కానీ ఇంకా వాళ్ళకి స్వామివారిని వదిలేసి వెళ్ళాలంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అది ఎవరికైనా ఏ కిడ్స్కైనా జరుగుతుందని నా ఉద్దేశం. మీ పిల్లలు కూడా అలాగే ఏడ్చారా కామెంట్ చేయండి కింద. మా వాడైతే ఇంకేం ఏడుపు స్టార్ట్ చేసేసాడనమాట. ఉన్నంతసేపు ఉన్నాడు, ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు. ఇంకా ఏం చేయాలో తెలియక ఏం చేసామంటే స్వామివారిని మాతో పట్టించేసుకున్నాం. తప్పు ఒప్పు అవన్నీ నేను ఇంకా చెప్పలేనమాట వీడియోలో. ఇంకా తప్పు కానీ ఒప్పు కానీ ఏదన్నా కానీ అనేసి ఇంకా ఇంటికి తెచ్చేసుకున్నాం అనమాట. స్వామివార్లు అందరూ ఇంకా నిమజ్జనానికి వెళ్తుంటే మా స్వామివారు మాత్రం మా ఇంటికి వచ్చేసాడు. ఇప్పటికి కూడా ఆ స్వామివారు మా ఇంట్లోనే ఉన్నారనమాట. మా వాడు ఇంకా రోజు పూజలు చేస్తూ ఉంటాడు. మార్నింగ్ లేస్తానే శుక్లాం భరధరం వాడికి ఏ టైంలో కుదిరితే ఆ టైంలో ఇంకా పూజ చేస్తూ ఉంటాడనమాట బయట పెట్టేసుకొని. అది కూడా ఎప్పుడైనా వీలైతే మీకు వీడియో షేర్ చేస్తాను. ఇంకా స్వామివారు అయితే ఉన్నారనమాట. అలా తెచ్చుకోవడం తప్పో కరెక్ట్ అయితే తెలియదు, కానీ తెచ్చేసుకున్నాం. మా వాడి ఇంకా ఏడుపు చూడలేక తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ టైం అంటే ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసాం కదా. పిల్లలకి కాసేపు ఇంకా వినాయకుని తెచ్చుకున్న తర్వాత వాడు కూడా కొంచెం ఫుడ్ తినేసి కాసేపు పడుకున్నారనమాట. ఇంకా 7:30 ఆ టైంలో అయితే ఇంకా వినాయకుడి నిమజ్జనం చూద్దాము కొంత దూరం వరకు అనేసి
ఇంకా వెళ్ళిపోయాము. ఆదోన్లో చాలా బాగా చేస్తారనమాట వినాయకుడి నిమజ్జనం వచ్చేసి. మన ముంబైలో ఎలా చేస్తారో మొత్తం ప్రజలందరూ ఎక్కడి నుంచో ఆయన చూడనీకి వస్తారు కదా, అక్కడ అట్లా ఎట్లా చేస్తారో ఇక్కడ కూడా అట్లా చేస్తారనమాట. ఆ ప్లేస్ తర్వాత సెకండ్ ప్లేస్ ఇదే అంటారు, ముంబై తర్వాత ఈ ప్లేస్ అని అంటారనమాట. నిమజ్జనం అంటే నిమజ్జనం కానీ ఏదైనా ఇండస్ట్రియల్ ఏ ప్రకారమైన అంటే అదంలో కూడా కొంచెం ఎక్కువ అంటే బిజినెస్ లాగా జరుగుతుంది కదా, అందుకనేసి ఇక్కడ కూడా అట్లనే ఆల్మోస్ట్ వినాయక చవితి కూడా అలానే సెలబ్రేట్ చేస్తారనమాట. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. వర్షంలో అయితే ఎవ్వరు వర్షంని అయితే లెక్క చేయలేదన్నమాట. ఆ వర్షంలోనే ఇంకా డీజేలు, డ్యాన్స్లు, స్టెప్స్ ఇంకా అన్నీ వేస్తూ స్వామివారికి అయితే మంచిగా వెల్కమ్ చెప్తూ పటాసులు అవన్నీ కాలుస్తున్నారనమాట. ఈ బిట్లో నేను చూపిస్తున్నాను కదా, అక్కడ స్వామివారికి వెల్కమ్ చెప్పనికి అలా మంచిగా స్టాండ్ ఏర్పాటు చేసేసి మొత్తం అక్కడ చుట్టూ టపాసులు అవన్నీ అంటే పేల్చారనమాట. మేము ముందు వీడియో బిట్లో చూడొచ్చు. నాకు ఎంత వీలైతే నేను అంత షూట్ చేశానమాట. అక్కడ ఉన్న వాళ్ళలో అసలు ఇంకా అక్కడ ఇసుక వేస్తే రాలినంత జనం ఉన్నారనమాట. మొత్తం ఇంకా అంటే ఆ సిచ్యువేషన్ని అందరూ క్యాప్చర్ చేయాలనేసి ఇంకా అందరి చేతుల్లో మొబైల్ ఫోన్స్ చూడొచ్చు మీరు. అందరూ ఇంకా మొబైల్ ఫోన్స్ పట్టుకొని అలానే చూస్తూ ఉన్నారనమాట ఈ స్వామివారిని. నిమజ్జనానికి వెళ్ళి ఆల్మోస్ట్ అన్ని సైట్స్ నిమజ్జనం అయిపోయి ఉంటుంది. హైదరాబాద్లో కూడా నిమజ్జనం జరిగేసింది కదా, అందుకనేసి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు మీరు కూడా కొంచెం సేఫ్టీస్ ఫాలో అవ్వాలి. పోలీసులు చెప్పినట్టు వినాలి. టపాసులు అందుకు కాల్చినప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నమాట. అందుకని మీరు కూడా అలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మనం కూడా నిమజ్జనానికి వెళ్తే చాలా సేఫ్గా నిమజ్జనం అయిపోతుంది. ఆ వినాయకుడు కూడా సంతోషిస్తాడనమాట. అది ఈసారి ఎప్పుడైనా మీరు కూడా నిమజ్జనానికి వెళ్ళినప్పుడు ఇలాంటి సేఫ్టీస్ ఫాలో అయిపోండి. ఇంకా స్వామివారికి అక్కడైతే వెల్కమ్ చెప్పనికి అంత రెడీ చేశారనమాట. టపాసులు చూడండి ఎలా వెలుస్తున్నారో, మొత్తం చూడనికైతే ఇంకా కనుల పండుగలాగా ఉండిందనమాట ఆ రోజు. ఇంకా ఆదోని అంతా జనాలు అక్కడ ఎవరు ఇళ్ళలో లేరైతే మొత్తం అందరూ ఇంకా బయటే ఉన్నారు. మేము కూడా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఏంటి 45 minutes వరకు స్వామివారి నిమజ్జనం అయితే మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడ చూసేసాము. సేఫ్టీ ఫాలో అవుతూ పిల్లలు ఉంటారు కదా, డీజే సౌండ్స్కి కొంచెం దూరంగా నిల్చొని వాళ్ళ సేఫ్టీ కూడా ముఖ్యం కదా, అందుకని కొంచెం మా చిన్నోడు ఉంటాడు కాబట్టి డీజే సౌండ్స్కి కొంచెం పక్కన దూరంగా అట్లా నిల్చొని చూసేసామన్నమాట. ఇంక ఈ వీడియో బిట్లో చూడొచ్చు. అక్కడ స్వామివారి వెల్కమ్ కోసం అంతా సెటప్ చేస్తున్నారనమాట. అందరైతే మొబైల్ ఫోన్స్ పట్టుకొని అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇట్లా మనం బయట తడిచినప్పుడు కొంచెం సేఫ్టీస్ ఫాలో అవ్వాలి. పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే కొంచెం అంబ్రెల్లా క్యారీ చేయండి. కొంచెం చెవులలో కాటన్ అలాంటివి ఏమైనా పెట్టుకొని వెళ్తే మంచిదన్నమాట. వాళ్ళకు కూడా డ్రెస్సెస్ కొంచెం ఫుల్గా వేసుకొని అలా మంచిగా వెళ్తే బెటర్ అనమాట. వర్షం పడుతూ ఉంటుంది కదా, రెయిన్ కోట్స్ అలాంటివి యూజ్ చేస్తే బెటర్ అనమాట. ఇంకా స్వామివారికి అక్కడైతే వెల్కమ్ స్టార్ట్ చేసేసారనమాట. ఆ టపాసుల సౌండ్ అక్కడ బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. ఇట్లా అదంలో ఒక 2-3 ప్లేసెస్లో ఏమో స్వామివారికి వెల్కమ్ అట్లా స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ అనమాట పెద్ద విగ్రహాల్లో ఇట్లా వెల్కమ్ చెప్పనికి. ఆల్మోస్ట్ చిన్నవి అయితే మార్నింగ్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇదైతే ఫస్ట్ది అనమాట. ఇట్లా చూడండి అక్కడ స్వామివారి బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూడండి ఎంత బాగా మంచిగా వెల్కమ్ చెప్పారో. అక్కడ ఇంకా అసలు ఇంకా ఏది ప్లేస్ లేదు, అక్కడ మొత్తం క్రౌడ్ అంతా జనాలతో రోడ్ అంతా జనాలతో నిండిపోయిందనమాట. అక్కడ మొత్తం అందరు మొబైల్ ఫోన్స్లో స్వామివారిని బంధించుకుంటున్నారు అనమాట. మళ్ళీ 1 year వెయిట్ చేయాలి కదా స్వామివారిని చూడాలంటే, అందుకనేసి ఇంకా అక్కడ అందరు మొత్తం ఇంకా మొబైల్ ఫోన్స్ తీసేసుకొని స్వామివారిని అయితే మంచిగా మొబైల్ ఫోన్లో బంధించుకుంటున్నారనమాట. ఇంకా అలా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మెల్లమెల్లగా అందరు స్లోగా మూవ్ అవుతున్నారు. ఇట్లా స్లోగా మూవ్ అయ్యే వాళ్ళు కొంచెం అంతే జనాలు తగ్గిన తర్వాత కొంచెం మూవ్ అవుతారా అండి, లేకపోతే కొంచెం తోసుకున్నట్టు అట్లా జరుగుతుంది కదా. సేఫ్టీ ముఖ్యంగా సేఫ్టీ ముఖ్యం అనమాట. ఇట్లా కొంచెం సైడ్కి అట్లా ప్లేస్ తీసేసుకొని నిదానంగా వెళ్తే మంచిదన్నమాట, తోసేసుకోకుండా. చాలా బాగా మంచిగా జరిగిందనమాట. ఆల్మోస్ట్ చాలా చిన్న పిల్లలు కూడా తీసుకొని వచ్చేసారనమాట. పిల్లలు వాళ్ళకు కూడా చూపించేస్తున్నారు. పేరెంట్స్ పైకి ఎక్కించుకొని ఇట్లా భుజాల పైన, అంటే మన సాంప్రదాయాన్ని మిస్ అవ్వద్దు కదా. ఇంకా చిన్నప్పుడైతే నిమజ్జనం అంటే చిన్న చెరువులలో అలా చేసుకునే వాళ్ళం కదా. మన 90s కిడ్స్కి అయితే బాగా తెలుస్తూ ఉంటుంది.
చిన్న చిన్నగా మట్టితో చేసుకోవడము, స్కూల్స్లో పెట్టుకోవడము, చిన్న చిన్న చెరువుల దగ్గరికి వెళ్ళేసి నిమజ్జనం చేసుకోవడము అవన్నీ వేరేవన్నమాట. ఇప్పుడైతే డీజేలు అవన్నీ వచ్చాయి, కానీ మన 90s అంటే 90s కిడ్స్కి బాగా తెలుస్తుంది అనమాట. చిన్న చిన్నగా చెరువులలో అలా నిమజ్జనం చేసుకునే వాళ్ళం కదా. మీ సైడ్ నిమజ్జనం ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని సైట్స్ నేను బ్లాగ్ పోస్ట్ చేసే లోపల ఆల్మోస్ట్ అన్ని సైట్స్ నిమజ్జనం కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదా. అందుకని మీ సైడ్ కూడా నిమజ్జనం ఎలా చేసుకున్నారో చిన్న కామెంట్ చేయండి. ఏమన్నా మీ దగ్గర పిక్స్ ఉన్నా కూడా యాడ్ చేసేయండి, నేను కూడా చూస్తాను. నా ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు, మన ఛానల్లో లింక్ ట్యాగ్ చేస్తాను. కావాలంటే నాకు ఇన్స్టాలో కూడా ట్యాగ్ చేసేయండి. నేను ముందు పోస్ట్ చేసిన వీడియోకి అయితే కొంచెం మంచిగా వ్యూస్ అయితే వచ్చాయి. అలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోలో చెప్తున్నాను. నెక్స్ట్ చిన్న పిల్లలకి మనం ఆల్ఫాబెట్స్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అవన్నీ నేనైతే మీకు నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకి రైటింగ్ ఎట్లా ప్రాక్టీస్ చేయించాలి అంటే స్కూల్లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కానీ ఇంట్లో మనం ఎలా ప్రాక్టీస్ చేయించాలి అలాంటివి ఏదైనా యూస్ఫుల్ అయిన షార్ట్స్, లాంగ్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నాకు కొంచెం బూస్టప్ని ఇస్తాయి కదా. మన ఛానల్ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే మంచి కంటెంట్ అయితే వస్తుంది. కంటెంట్ ముందు వీడియోలో కూడా ఏమైనా వర్క్ ఫర్ హోమ్ జాబ్స్ అప్లై చేసుకోండి. అదైతే ఈ మంత్ సెప్టెంబర్ 15th వరకు అయితే ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోకపోతే మనలాంటి హౌస్ వైఫ్స్కి కొంచెం నీడ్ అవుతుంది కదా, ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియోలో చెప్పాలనిపిస్తుంది, అందుకే చెప్తున్నాను. ఎవరైనా ఫుల్గా వీడియో వాచ్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. కాబట్టి ఎవరైనా వర్క్ ఫర్ హోమ్ జాబ్స్ అయితే మన గవర్నమెంట్ తరపున కదా, మనకు వీలైన టైంలో మనం వర్క్ చేసుకోవచ్చు. మనం ఎంతసేపు వర్క్ చేస్తామో అదే మనకి పేమెంట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సెప్టెంబర్ 15th లాస్ట్ డేట్. ఒక షార్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేస్తాను లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది. ఇంకా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.